రావిపూడి మన హిట్ మిషన్ ఇప్పుడు ఎక్కడ చూసినా అనిలే. ఎందుకంటారా, టీవీలో రియాలిటీ షోలో జడ్జిగా రాణిస్తున్నాడు. ఇక పెద్ద తెర మీద సంక్రాంతి హీరో అయ్యాడు. మొన్నే మన మెగాస్టార్ కి కెరియర్ లో అతిపెద్ద హిట్ మనశంకర వరప్రసాద్ గారితో అందించారు. ఇక ఇప్పుడు ఈ రోజు వెంకీ మామ ఇంకా కళ్యాణ్ రామ్ తో కొత్త సినిమా లాంచ్ కూడా చేశాడు. అమ్మో, అనిల్ ప్రమోషన్స్ అంటే మాటలా? మొన్న బీచ్ సీన్ చూశారు కదా, జీవి ఇంకా అనంత్ శ్రీరామ్ ని బీచ్ లో మట్టిలో దించేశాడు. తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మరో క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు అధికారికంగా పట్టాలెక్కింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందనున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం #వెంకీ అనిల్ 5, #NKRAR2 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రకటనతోనే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది నవ్వులు పూయించే వినోదం, కుటుంబ బంధాలను హృదయానికి హత్తుకునేలా చూపించే కథనం, ప్రతి వర్గం ప్రేక్షకులను అలరించే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. పటాస్, F2, F3, సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్న వంటి విజయాలతో ఆయన కుటుంబ ప్రేక్షకులకు అత్యంత దగ్గరయ్యారు. ఇప్పుడు అదే దర్శకుడు విక్టరీ వెంకటేష్ తో మరోసారి చేతులు కలపడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఇప్పటికే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన F2, F3 చిత్రాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. వెంకటేష్ టైమింగ్, అనిల్ కామెడీ టచ్ కలిసి ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులు పంచాయి. ఇప్పుడు మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడమే కాకుండా ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా భాగం కావడం ఈ ప్రాజెక్టును మరింత ప్రత్యేకంగా మార్చింది. కళ్యాణ్ రామ్ కూడా గత కొన్నేళ్లుగా విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా సాగే పాత్రలో ఆయన చూపించిన నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అలాంటి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అనిల్ దర్శకత్వంలో నటించబోతుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఈ భారీ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీమతి అర్చన ప్రెజెంటేషన్స్ తో జీ స్టూడియోస్ సహకారంతో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సంక్రాంతి పండుగకు తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. గురువారం హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జరిగిన ఒక సరదా సంఘటన అందరినీ ఆకట్టుకుంది. ముహూర్తపు షాట్ లో కీర్తి సురేష్ పక్కన కళ్యాణ్ రామ్, కృతి శెట్టి పక్కన వెంకటేష్ నిలబడ్డారు. క్లాప్ పడిన వెంటనే వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్లు నటిస్తూ అయ్యో ఇదేంటి అన్నట్టుగా సరదాగా స్పందించారు. వెంటనే హీరోయిన్లు తమ స్థానాలు మార్చుకొని వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నిలబడ్డారు. ఈ చిన్న సరదా సంఘటన అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తూ ఉండగా కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కనిపించనున్నారు. 4 ప్రధాన పాత్రల మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలు, సరదా సంభాషణలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు మరో పెద్ద బలం సంగీతం. దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరైన జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ప్రకటించిన తీరు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల రిలీజ్ చేసిన సరదా వీడియోలో అనిల్ రావిపూడి తనదైన హాస్య శైలిలో జీవి ప్రకాష్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యి సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అంతేకాదు ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ కూడా ఈ చిత్ర బృందంలో భాగమని అదే వీడియో ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే అనేక హిట్ పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అనంత్ శ్రీరామ్ ఈ సినిమాకు అందించే సాహిత్యం కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలంటే కేవలం నవ్వులు మాత్రమే కాదు, అందులో కుటుంబ విలువలు, భావోద్వేగాలు, మన జీవితాలకు దగ్గరగా ఉండే పాత్రలు కూడా ఉంటాయి. ప్రేక్షకులు థియేటర్ నుండి చిరునవ్వుతో బయటకు రావడంతో పాటు కొన్ని భావోద్వేగ క్షణాలను కూడా
వెంట తీసుకెళ్లేలా ఆయన కథలను మలుస్తారు. ఈ చిత్రంలో కూడా అదే ఫార్ములాను మరింత వినోదాత్మకంగా సంక్రాంతి పండుగకు తగ్గట్టుగా అందించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి జనవరి 13న విడుదల అనే టైటిల్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తుంది. అయితే దీనిపై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సంక్రాంతి నేపథ్యంలో కథ సాగుతుందని, ఆ టైటిల్ కథకు బాగా సరిపోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సంక్రాంతి అంటే తెలుగు ప్రేక్షకులకు సినిమా పండుగ. కుటుంబ సభ్యులంతా కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే సమయం. అలాంటి సీజన్ను లక్ష్యంగా చేసుకుని వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కలిసి వస్తూ ఉండడంతో అంచనాలు సహజంగానే పెరిగిపోయాయి. విక్టరీ వెంకటేష్ అనుభవం, కళ్యాణ్ రామ్ ఎనర్జీ, అనిల్ రావిపూడి వినోదం, జీవి ప్రకాష్ సంగీతం, కీర్తి సురేష్, కృతి శెట్టి గ్లామర్ ఇవన్నీ కలిస్తే ప్రేక్షకులకు పక్కా ఫెస్టివల్ ఎంటర్టైనర్ దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఎలాంటి విశేషాలను అందించబోతుంది? అనిల్ రావిపూడి మరోసారి బాక్సాఫీస్ వద్ద నవ్వుల పండుగ సృష్టిస్తారా? వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలయిక ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే 2027 సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.